సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 25,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఐసీఏఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ అనేది మన యొక్క హైదరాబాద్లో అయితే ఉండడం అనేది జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రాజెక్ట్ స్టాఫ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి రిటర్న్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇక ఇంటర్వ్యూ కనుక మీరు క్లియర్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క పోస్టులకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టోటల్గా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి మనకి విర్చువల్గాను మరికొన్ని ఉద్యోగాలకు వచ్చేసరికి ఫిజికల్గా మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫిజికల్గా అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా పట్టుకొని నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క పర్టికులర్ అడ్రస్కి మీరు డైరెక్ట్గా అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో విర్చువల్గా ఇంటర్వ్యూ జరిగేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సో ఆ యొక్క క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడికి ఇంటర్వ్యూకి సంబంధించిన లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక లింక్ పై క్లిక్ చేసి మీ ఇంటి వద్ద నుంచి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు గైస్. లైక్ మనకి జూమ్ యాప్ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సీరియల్ నెంబర్ 1లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాత్రమే మనకి ఫిజికల్గా అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక ఇంటర్వ్యూ అనేది కూడా మనకి జూలై 18th అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి ఉద్యోగాలు అన్నిటికీ కూడా మనకి జూలై 19th విర్చువల్గా మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి కాకుండా మిగిలినటువంటి ఉద్యోగాలకి సంబంధించి సో ఏ విధంగా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్తో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ని కూడా మీరు ఫిల్ చేసి సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈమెయిల్ కనుక చూసుకున్నట్లయితే కనుక kalaskar@millets.res.in అనేటువంటి ఈ యొక్క ఈమెయిల్కి జూలై 13th లోపు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జూలై 19th మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ యొక్క క్యాండిడేట్స్కి మాత్రం మనకి ఇంటర్వ్యూకి సంబంధించిన లింక్ అనేది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో పోస్ట్ వర్క్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసినా బీటెక్ చేసినా బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి చేయాల్సినటువంటి రూల్స్తో పాటు రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 21,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్.
నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6లో ఉన్నటువంటి ఫీల్డ్ మేనేజర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అగ్రికల్చర్ విభాగంలో ఎవరైతే బీఎస్సీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 25,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 40 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 5 ఇయర్స్ పాటు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా మార్చ్ 2026 వరకు కూడా ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఈ యొక్క టర్మ్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో మనకి 2 ఇయర్స్ వరకు కూడా మనకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి సో మాకు అర్జెంట్గా జాబ్ నీడ్ ఉందనుకున్నటువంటి క్యాండిడేట్స్ తప్పకుండా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.